ఈసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే అధికారము చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో అధిక మెజారిటీ స్థానాలు గెలుస్తూ అంటున్నారు. దీంతో మనతో పాటు మాట్లాడేందుకు హనుమంతరావు ఉన్నారు, వారిని తెలుసు. సార్, ఈసారి ఎంపీ ఎన్నికలు గెలిచే ఎన్ని స్థానాలు గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎట్లా ఉండబోతుంది? 14 అన్నాం కదండి. 14 గెలవడానికి శాయి శక్తిలో కృషి చేస్తాం. ఎందుకు సార్, ఎందుకు కారణాలు ఏంటి? మీరు ఏం చేశారని వచ్చి ఒక 4 నెలలు అవుతుంది అధికారం చేపట్టి, కానీ ఇది ఎంపీ ఎలక్షన్ల పైన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే మేము డిక్లరేషన్ చేసినాం కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా లేదా? సోనియా గాంధీ తెలంగాణ వస్తున్నది ఇచ్చిందా లేదా? అదేవిధంగా రేపు రుణమాఫీ కూడా చేస్తాం 14 ఆగస్టు అని చెప్తున్నాడు. అదేవిధంగా బోనస్ కూడా ఇస్తామని చెప్తున్నాడు. నమ్మాలే కదా. మీరు ఏం చేయలేదు ఇన్ని రోజులు. మీరేం చేసిండ్రా బాబు? మీరు 10 ఏళ్ళుండి రైతులకు ఎక్కడైనా న్యాయం చేసిండ్రా చెప్పండి? రైతులకు సంఖ్యలు వేసిన పార్టీ మీది, నిరుద్యోగులను రోడ్ల మీద తెచ్చిన పార్టీ మీది. కనుక ఇవాళ వాళ్ళకు ఒకటే అది జరగదు ఇది జరగదు అని ఓట్లు అడుగుతున్నారు తప్పితే, నిన్నటి దానిక ప్రగతి భవన్లోనే ఉన్నారు, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రగతి భవన్కి వెళ్ళేసి ఊరు తిరిగి మేమే మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. వాళ్ళకి ఎక్కడేం దొరకక కాంగ్రెస్ మీద రాళ్ళు వేసి గెలవాలనేది వాళ్ళ ఆలోచన. యాక్చువల్లీ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం అమలు కావట్లేదు, అందరికీ అందట్లేదని ప్రతిపక్షాల ఆరోపణ. వాళ్ళే లొల్లి పెడితే ఎందుకు అతకలేదు? 200 ఏదైతే కరెంటు మీటర్ లోపల ఉన్న వాళ్ళకి మేము ఫ్రీ అన్నాం, బస్సులో ఫ్రీ అన్నాం. అదేవిధంగా మహిళలకు నిరుద్యోగులకు కూడా మేము చేస్తూ అంటున్నాం, పెన్షన్స్ ఇస్తూ అంటున్నాం, మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తున్నాం. రైతులకు కూడా పంట దెబ్బతింలో వాళ్ళకు న్యాయం చేస్తామంటున్నాం. అదేవిధంగా బోనస్ కూడా ఇస్తున్నాం, రుణమాఫీ కూడా చేస్తున్నాం. కేంద్రంలో ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా కాదంటారా? అవుతాడనే కదా మా ఫైట్. ఎవడన్నా తిరిగిండా? ఇన్ని కిలోమీటర్లు తిరిగిండా? కన్యాకుమారి కర్మేది ఎవడన్నా తిరిగిండా? నరేంద్ర మోడీ తిరిగితే ఫ్లైట్లో దిగుతున్నాడు. ఆయన రోడ్డు మీద నడిచిండు, ప్రజల బాధలు తెలుసుకున్నాడు, రైతుల బాధ అన్నీ తెలుసుకుని వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు, ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వారిని అప్లిమెంట్ చేస్తూ అంటున్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తూ అంటున్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయన గెలిస్తే పేదవానికి లాభం అవుతుంది. నరేంద్ర మోడీ గెలిస్తే కోటీశ్వరుడు పేదవాడు భూమిలో తొక్కబడుగుతాడు అనేది నా ఉద్దేశం. మోడీ అంటున్నారు కదా, ఆప్కీ బార్ మోడీ సర్కార్ 400 సీట్స్ బాగున్నదే, ఓట్లు ఎవడేయాలి? అప్కీ బార్ 400కే పాస్ అంటున్నాడు. సబ్కా హాత్ మేరా, సబ్కే సాత్ మేరా హాత్ అంటున్నాడు. కానీ ఆ హాత్ తుర్కోల దిక్కు లేదు, ముస్లింలు. ఆయన హాత్ ఓన్లీ హిందువుల దిక్కే ఉన్నది. ఆయన అటు పెడతలేడు కదా. అందుగురించే రాజస్థాన్లో ఏమంటున్నాడు, మళ్ళీ కాంగ్రెస్ సర్కారు వస్తే మేము ముస్లింలు అంటే పుస్తలు ఎత్తుకపోతారట, బంగారం ఎత్తుకపోతారట, మిమ్మల్ని రోడ్డు మీద తెస్తారని అంటుండే. ఏం భాష అది? రెచ్చగొట్టే భాషనే కదా. తుర్కోల మీద ఇంత ద్వేషం ఎందుకురా పోయి? అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు, నఫరత్ చోడో ప్రేమ్ బడావ్ అన్నాడా లేదా? ఆయనకు మాకు ఇదే వరకు నరేంద్ర మోడీ కేవలం రెచ్చగొట్టి ఓట్లు తీసుకుంటుండు, దేవుని మీద తీసుకుంటుండు. డెవలప్మెంట్ ఏం చేయలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, 15 లక్షల ఏదైతే. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు సార్ సీట్లు అంటే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏముంటాయి? ఇప్పుడు చూడు, ఆడ కూడా అవుతుంది కదా, ఏది ఆంధ్రలో కూడా అన్ని పార్టీలు కలిసినాయి. వాళ్ళకే నాకు కావాలి అన్నప్పుడు కాంపిటీషన్ పెరిగినప్పుడు లొల్లి ఎక్కువ అవుతుంది కదా. మాది కూడా కాంపిటీషన్ ఉంది, తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పగలుగుతాను. ఇలాంటి వాళ్ళకి ఎందుకు సీట్లు ఇవ్వకపోవడం కారణం? టికెట్ కాదే ఇస్తా. నేను అడిగిన కదా, నేను గతంలో అడిగిన రాజీవ్ గాంధీ ఏమైనా చేసినా రాజీవ్ గాంధీ ఆలోచన చేస్తాను. నేను రాజ్యసభ కూడా అడగలే. అదే ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం చేయాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొదటి నుంచి అడుగుతున్నా. గత 7 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా. అదే ప్రాంతంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టినా, అదే మల్లికార్జున్ ఖర్గే తోడు ఇనాగ్రేషన్. అది న్యాయమైన కోరిక. 7 సీట్లు ఉంటే 4 ఎస్సీ ఎస్టీలకు పోయినాయి. రిజర్వేషన్లో 3 జనరల్ ఉంటే 3 కూడా అగ్రకులాలు తీసుకున్నారు. 4వ సీటు కూడా వాళ్ళకే ఇచ్చారు రాజ్యసభ. కనుక ఇవాళ బీసీలకు ఇస్తే బీసీలు కూడా సంతోషపడతారు, లేకుంటే వాళ్ళు కూడా హత్య అవుతారని చెప్పగలుగుతారు. ఖమ్మంలో బీజేపీ అంటే టీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచింది ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్ ఇంకా కాలేదు. హైదరాబాద్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలవలేదు. అయినప్పటికీ కూడా అన్ని పార్టీల నుండి మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు, పార్టీలకు సంబంధించిన నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. ఖమ్మము, హైదరాబాద్ ఎలా ఉండబోతుంది?
చూడండి, టికెట్ ఇచ్చినాక నేను చెప్తా, టికెట్ ఎవరికి ఇచ్చినాక అప్పుడు చెప్తా. తప్పనిసరిగా ఖమ్మంలో మంచి వేవ్ ఉన్నది, గతం కంటే ఎక్కువ వచ్చినాయి. ఖమ్మం గ్యారంటీ గెలుస్తుంది. హైదరాబాద్ అంటే నీకు తెలుసు కదా, హైదరాబాద్లో ముస్లిం డామినేషన్ ఉంది, అక్కడ చెప్పలేం. కానీ ఖమ్మం గ్యారంటీ గెలుస్తే, నేను ఇస్తే ఎక్కువ మెజార్టీతో గెలుస్తా. రైట్. మొత్తం మీద ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన హవా సాగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటున్నారు.